ఇవాళ మనం ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పుకోవాలి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఈ రెండు పూర్తి చేయగలిగాం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః నివారణార్థం వందే మహాకాళ మహామరీశం. ఈ శ్లోకం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడికి నమస్కారం చేస్తుంది. అయితే మీరు ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఇందులో అంటారు ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం, సజ్జనులకు ముక్తినిచ్చువాడా. సజ్జనులకు ముక్తినిచ్చువాడా అన్న మాటకు అర్థమేమి? సజ్జనులు అంటే నేను ఉజ్జయిని వెళ్ళాను అనుకోండి, నేను సజ్జనుడనో కానో నాకెలా తెలుస్తుంది? నా మటుకు నేను ఎప్పుడు మంచివాడిని. నాకు అయ్యో నా అంత మంచివాడి దేశంలో ఎక్కడ ఉంటాడు, నేనే మంచివాడిని అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంది కదా. మరి ఏమిటి సజ్జనుడు అన్న మాటకు అర్థం అసలు? అంటే మీరు ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చేయాలి. నేను దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఒక ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు, నీకు ఫలానా కారణం చేత జ్వరం వచ్చింది, ఒక 3-4 రోజులు బాధపడవలసి ఉంటుంది, తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను, నువ్వు ఈ మందులు వాడు, ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చెయ్యవలసి ఉంటుంది. ఏదో నువ్వు చద్దన్నం తినేయడం, వేడన్నం తినేయడం, కూరలు వేసుకుని అన్నం తినడం ఇలాంటివి పనికిరావు, రొట్టె పాలు తాగు అన్నారు. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఔషధం పథ్యం చెయ్యకుండా ఉంటే జ్వరాన్ని తగ్గించగలదా? ఆయన చెప్పినా కూడా పథ్యం చేయలేదు, జ్వరం తగ్గుతుందా? అదేం పెద్ద క్వశ్చన్ అండి, అలా చూస్తారు ఎందుకు? తగ్గుతుందా? తగ్గదు కదా. పథ్యం డాక్టర్ గారు మందు ఇచ్చినా ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పథ్యం చేయకపోతే రోగము తగ్గదు కదా. భక్తి యందు పరమేశ్వరార్చన చేసేటటువంటి వాడికి సదాచారము తెలిసి ఉండవలే, శౌచము తెలిసి ఉండవలే, ఏదో స్నానం చెయ్యాలి, ఓ గుళ్ళోకి వెళ్ళాలి, ఇది తెలిసి ఉండాలి కదా. ఈ సదాచారము పథ్యం లాంటిది, భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని ఈ పథ్యం తింటే, పథ్యాన్ని పాటిస్తే ఏమవుతుంది? భవరోగం అనేటటువంటి రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చేటటువంటి భవరోగానికి ఒక తేడా ఉంది. ఇక్కడ అమాయకత్వం చేత పథ్యం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదు, ఆయనకి ఆచారం తెలియదు, శౌచం తెలియదు. తెలిసి మానినవాడు కాదు, అసలు తెలియదు ఆయనకి. తిన్నాడు ఉన్నాడండి, ఆయనకి ఏం తెలుసు? గజేంద్రుడు ఉన్నాడండి, ఆయన నీళ్ల మధ్యలో ఉండి శరణాగతి చేశాడు, ఆయనకి ఏం తెలుసు? అసలు తెలియదు. కానీ గుండెల నిండా భక్తి ఉంది. ఇప్పుడు ఆ భక్తి పనికొస్తుందా? శౌచం లేని భక్తి పనికొస్తుంది? ఒకడు ఉన్నాడు, సదాచారం తెలుసు, కానీ సదాచారమును విడిచిపెట్టి భక్తితో ఉంటాడు, పనికొస్తాడా? పనికిరాదు. ఆచారము పాటించడానికే వచ్చిన, ఆచారం అంటేనే నువ్వు పాటించాలి, నీకు తెలిసున్నది అనుష్ఠాన పర్యంతములకు రావాలి. భగవద్భక్తి యందు ఈ భేదం ఉంటుంది. ఏమీ తెలియనప్పుడు అది ఆచారమైన తెలియక భక్తితో ఉండి పొరపాటు చేసినా ఈశ్వరుడు పక్కన పెట్టి ఏలుకుంటాడు. ఇప్పుడు పథ్యము తప్పుగా ఉన్నా మందు పనికొచ్చేసింది, భక్తి పనికొచ్చేసింది. బయట రోగానికి భవరోగానికి తేడా ఉంటుంది భక్తి విషయంలో. ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే, ఇది ఒకటి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాళ దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే. అందుకే మహాకాళుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్నమాట. కాలారి కామారి 2 మాటలు వాడతారు పరమశివుడికి. కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు యందు ప్రవర్తించవలే. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు. నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు. ఈ మాట అనడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. ఉజ్జయిని ఎందుకు అలా వెడుతుందో ఇప్పుడు మీరు అవధరించండి. ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు, మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు.
అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు. అవంతి అంటే ఏంటి? అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి స్త్రీ, రెండు అక్క. అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు. ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు. అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి. మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి. వాటిల్లో 7 మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం. దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది, కంచి. మిగిలినటువంటి 6 కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 కూడా మోక్షపురములు. ఇందులో 6 పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. మళ్ళీ ఈ 6 పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిని